హలో ఎవరివన్, మీరు కొత్తగా మెడికల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని పూర్తి చేసి చూడండి, స్టార్ట్ చేయకండి. సో మనం మెడికల్ బిజినెస్ చేయాలంటే కంపల్సరీ మనకి మెడికల్ డ్రగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి. సో మెడికల్ డ్రగ్ లైసెన్స్ వచ్చి మనకి హోల్సేల్, రీటైల్ 2 టైప్స్ ఉంటుందండి. సో ఫార్మసీకి వచ్చేసి మనం రీటైల్ డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలండి. సో ఎవరైతే బల్క్ మెడికల్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలండి. దాన్ని హోల్సేల్ డ్రగ్ లైసెన్స్ అని కూడా అంటారు. సో హోల్సేల్ డ్రగ్ లైసెన్స్ సపరేట్ అండ్ రీటైల్ డ్రగ్ లైసెన్స్ సపరేట్ అండి. సో ఈ డ్రగ్ లైసెన్స్ ఇక్కడ డాక్యుమెంట్ చెప్పుకుంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరెంట్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్, ఫోటోస్ కామన్ అండి. వీటితో పాటు రిటైల్ డ్రగ్ లైసెన్స్ తీసుకుంటే కంపల్సరీ మనం ఫార్మసీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ ఇది కంపల్సరీ మ్యాండేటరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం హోల్సేల్ డ్రగ్ లైసెన్స్ గురించి చెప్పుకుంటే దీనికి వచ్చేసి రికార్డ్ డాక్యుమెంట్స్, మన నార్మల్ డాక్యుమెంట్స్ తో పాటు ఫార్మా సర్టిఫికేట్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 3 years మనం కంపల్సరీ దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి మనం చెప్పుకుంటే ఎక్కడైతే మనం ఫార్మా కంపెనీలో కానీ మెడికల్ రిలేటెడ్ బిజినెస్ ఎక్కడైతే రన్ చేస్తున్నారో అక్కడ మనం ఒకవేళ వర్క్ చేస్తే అక్కడ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వడం జరుగుతుందండి. అదే మనకి ఎక్స్పీరియన్స్ లెటర్. వీటితో పాటు ఎక్కడైతే మనం ప్రిన్సెస్ తీసుకుంటాం దానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్, రోడ్ మ్యాప్స్, నెక్స్ట్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ వ్యాలిడేటర్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఆయన మార్క్స్ మెమో అండ్ పీసీ, నెక్స్ట్ ఎవరైతే ప్రొపరేటర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వచ్చేసి ఐడి ప్రూఫ్స్, నెక్స్ట్ కాంపిటెంట్ పర్సన్ సపరేట్ అండ్ పార్ట్నర్ సపరేట్ ఆర్ ప్రొపరేటర్. సో వీటన్నింటిని మనం పర్ఫెక్ట్గా అటాచ్ చేసి మనం డ్రగ్ లైసెన్స్ అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. కొంతమంది వచ్చేసి డ్రగ్ లైసెన్స్ ప్రొపరేటర్షిప్లో తీసుకుంటారు, మరికొందరు వచ్చేసి పార్ట్నర్షిప్లో తీసుకుంటారు, ఇంకా కొందరు వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్లో ఈ డ్రగ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఇలా మనం డిఫరెంట్ బిజినెస్ టైప్స్ ఆఫ్ ఫర్మ్ను బట్టి మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ కేటగిరీని బట్టి మనం ఈ డ్రగ్ లైసెన్స్ అనేది అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే డ్రగ్ లైసెన్స్ అప్లికేషన్ చేయడానికి చాలా డాక్యుమెంటేషన్ ఉండడం జరుగుతుందండి. మనం ఇంకరెక్ట్గా ఒక అప్లికేషన్ చేస్తే ఫైల్ అనేది మనకి రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనకి డ్రగ్ లైసెన్స్ అప్లికేషన్ అనేది అప్రూవల్ కావడం జరుగుతుందండి. మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఈ డ్రగ్ లైసెన్స్ అప్లికేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ డ్రగ్ లైసెన్స్ అప్లికేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి, మా దగ్గర పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.